అందరికీ నమస్కారం అండి. ప్రతి క్షణం అద్భుతమే. మన టైటిల్ కూడా ప్రతి క్షణం సత్యదర్శనం. మరి ఇందాక ఏవీలో చూసాం, స్వాధ్యాయానికి అద్భుతమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. మూడు విషయాలు చెప్పారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, ప్రతి ఒక్కరూ స్వాధ్యాయంలో పాల్గొనాలి. అంటే అన్ని లాంగ్వేజ్లో దాదాపు ఇప్పుడు మనకు మ్యాగజైన్లు వచ్చాయి కాబట్టి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఇలా మనం ఎన్నో మీటింగులు సామూహికంగా కలిసి వాళ్ళ యొక్క ధ్యాన అనుభవాలను, ఎంతోమంది మహర్షుల యొక్క సందేశాలను మనం తెలుసుకుంటూ భౌతికపరమైన ప్రగతితో పాటు ఆధ్యాత్మిక ప్రగతి సాధించడం కోసమే భూమండలానికి వచ్చాము అనేటువంటి గొప్ప సత్యాన్ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు 1991లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఏర్పరిచి ఈ భూమండలం అంతా ధ్యానమయం కావాలని ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ పత్రిజీ లక్ష్యమే మనందరి లక్ష్యం. ధ్యానం చేస్తున్నాం కానీ ఎన్నెన్నో ఆశ్రమాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు సాధించడం తెలుసుకుందని కంటే ఈ యొక్క మ్యాగజైన్ల ద్వారాగా అనేక ఆధ్యాత్మిక విషయాలను పొందుపరిచి ప్రతి నెల మీకు అందిస్తున్నాం. మరి తెలుగులో 2001లో ప్రారంభమైంది. 91లో మూమెంట్ స్టార్ట్ అయితే 2001లో తెలుగు పత్రిక, తర్వాత స్పిరిచువల్ ఇండియా, తర్వాత తమిళ్, తర్వాత ఎన్నెన్నో ఉన్నాయి, కన్నడ, హిందీ, మరాఠీ. ఇలా మీరు ఏ ఒక్క మ్యాగజైన్ చెప్పట్లేదు, మీకు ఏ భాష వస్తే ఆ భాషలో మ్యాగజైన్ తెప్పించుకోండి, చదవండి. అనేక ఆధ్యాత్మిక విషయాలను మీరు కూలంకషంగా తెలుసుకొని మన యొక్క జీవిత లక్ష్యాన్ని తెలుసుకొని మనం భూమండలానికి వచ్చినటువంటి గొప్ప కార్యక్రమం ఏదో అవన్నీ తెలుసుకొని మన ప్రణాళిక ప్రకారం జీవిస్తూ మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా ధ్యానులుగా, శాకాహారులుగా మార్చడం కోసమే మరి భూమండలం అంతా ధ్యానమయం, శాకాహారమయం, పిరమిడ్ శక్తిమయం, అహింసామయం కావాలని పత్రిజీతో పాటు మనం అంతా కృషి చేస్తున్నాం. ఇంకా ముఖ్యంగా ధ్యాన జగత్ గురించి చెప్దాం మనం, ఇంకా వాళ్ళు చెప్తారు కాబట్టి. ఇందులో పత్రిజీ సందేశాలు ఉంటాయి, అదేవిధంగా ఎంతోమంది మహాత్ముల యొక్క జీవిత విశేషాలు ఉంటాయి. అంతేకాకుండా మంచి అద్భుతమైనటువంటి శాకాహార వంట గురించి ఉంటుంది, ఫజిల్ ఉంటుంది. అదేవిధంగా మరి 18 ఆదర్శ సూత్రాలు, మనం ఎవ్వరూ లేనప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు 18 ఆదర్శ సూత్రాలను ఏర్పరిచారు. అవన్నీ నచ్చే మనం ఆయన చెంత చేరాం. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మూమెంట్ బాగా ఎదుగుతున్న సమయంలో పిరమిడ్ మాస్టర్లు ఎలా నడుచుకోవాలి అని 13 పిరమిడ్ మాస్టర్ల యొక్క 18 వ్యక్తిగత సూచనలు కూడా ఇచ్చారు. ఆదర్శ సూత్రాల్లో 2వ పదమే స్వాధ్యాయం గురించి. అదేవిధంగా వ్యక్తిగత సూచనల్లో 2వ పదమే ప్రతి ఒక్క దానికి కాదు, కూడదు అనేటువంటి మాట మాట్లాడకుండా ఏదైనా ఎస్ అనాలి. ఎందుకంటే మీకు ఒక పని చెప్పారంటే నువ్వు చేయగలవు కాబట్టే మీకు అప్పచెప్తారు. కాబట్టి ప్రతి ఒక్క దానికి ఎస్ అనాలి. పత్రిజీ ఏం చెప్పారంటే తెలుగు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ పల్లెల్లో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, దేశ విదేశాలు ఎక్కడున్నా పత్రిక చేరాలి అన్నారు. రోజు రోజుకు మరి ఎన్నో మార్పులు వచ్చాయి. విదేశాలకు పంపించేది చాలా కష్టమైంది మ్యాగజైన్. అప్పుడు పత్రిజీని అడిగితే ఇప్పుడున్నటువంటి ఈ స్పీడ్ యుగంలో ఈ కంప్యూటర్ కానీ తగినట్టుగా ఏర్పాటు చేయమన్నారు. అప్పుడేం చేశామంటే www.jnanajagat.com ద్వారాగా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ వెబ్సైట్లో అన్ని మ్యాగజైన్లు దాంట్లో పొందుపరుస్తాం. మీరు jnanajagat.comలో ఎంటర్ అయిన వెంటనే మీకు కొన్ని ఫ్రీ బుక్స్ ఉంటాయి, కొన్ని మ్యాగజైన్లు ఉంటాయి. ఏ మ్యాగజైన్ చదవాలనుకుంటే ఆ మ్యాగజైన్ ఆ నెలని టచ్ చేస్తే మరి 84 పేజీల ఆ మ్యాగజైన్ ఓపెన్ అవుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎలాగా? సెల్ ఫోన్, ల్యాప్టాప్, డెస్క్టాప్ మరియు టీవీలలో కూడా చదువుకునేటువంటి వెసులుబాటును ధ్యాన జగత్ మాస పత్రిక మీకు అందిస్తోంది. ఇంకా ఒక అడుగు ముందుకేసాం. ఎప్పుడు? ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరానికి మన ధ్యాన జగత్ తెలుగు మాసపత్రిక స్టార్ట్ చేసి 25వ సంవత్సరం సందర్భంగా మనం ఏం చేశామంటే మరి మనం సెల్ ఫోన్లో కూడా చదవటమే కాదు వినవచ్చు అనేది మనం ధ్యాన జగత్ టీవీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము 2024లో.
2025 ఆగస్ట్ నుంచి ఆడియోస్ పెట్టాం. మనం ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్, విద్యార్థి దశ నుంచి వయసు అయిపోయిన వరకు ఉద్యోగమో వ్యాపారమో ఎంతో ట్రావెల్ చేస్తుంటారు. మరి వాళ్ళకు అనుకూలంగా ఈ యొక్క ఆడియోస్, ఇప్పుడు మ్యాగజైన్లో ఎన్నెన్నో ఆర్టికల్స్ ఏమున్నాయి కదా, అదేవిధంగా మీరు జ్ఞానజ్యోతి టీవీ యూట్యూబ్ ఛానల్కి వెళ్తే ఆడియోస్ అన్నీ కనపడతాయి తమ్లైన్లో. మన వీడియోస్ అట్లే చూస్తాం కదా, తమ్లైన్ చూసి టచ్ చేస్తే ఆ వీడియో వస్తుంది. అదేవిధంగా ఈ తమ్లైన్ టచ్ చేస్తే దాన్ని పత్రిజీ సందేశం అనుకోండి, అంటే 18 ఆదర్శ సూత్రాలు అనుకోండి, పత్రిజీ అందించినటువంటి ఆగస్టులో ప్రణామాలు అనుకోండి, ఇట్లా ఏదైతే మీరు టచ్ చేస్తే లేడీ వాయిస్ కానీ జెంట్స్ వాయిస్ కానీ మీకు అద్భుతంగా ఆ ఆర్టికల్ అంతా వినవచ్చు. మీరు వంట పని చేసుకోండి, జర్నీ చేయండి, ఇలాంటి ఇంకేదన్నా పని చేసుకుంటుంటే కూడా ఎఫ్ఎం స్టేషన్ ఎట్లా మనం వినగలుగుతున్నామో, రేడియో ఎట్లా వినగలుగుతున్నామో, అదేవిధంగా జ్ఞాన జగత్తులో ఉన్నటువంటి ఆర్టికల్స్ అంతా కూడా ఆడియో రూపంలో తీసుకురావడం జరిగింది. ఇందాక హనుమంతరాజు గారు ఒక మాట అన్నారు, అది ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు, ఇలాంటి మర్చిపోయిండేవాడినేమో. ఆగస్టులో ప్రయత్నం చేశాం. ఎలా? దీంట్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ మీ పిల్లలు ఇంగ్లీషు లాంటి వేరే లాంగ్వేజ్లో ఉంటారనుకోండి, వేరే దేశాలలో, మనమేమో తెలుగు తయారు చేస్తున్నాం. అక్కడ వాళ్ళు యూట్యూబ్లో కానీ లేదంటే మన డిజిటల్ కాపీలో కానీ టచ్ చేస్తే వాళ్ళకు కావాల్సిన లాంగ్వేజ్లో ఈ యొక్క ఆడియో వినపడుతుంది, లేదంటే టెక్స్టే మారిపోతుంది. ఈ యొక్క సౌకర్యాన్ని కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. అది త్వరలో అదవుతుంది. ఇప్పటి వరకు ఆడియోస్ తెలుగులో మాత్రమే ఉన్నాయి జ్ఞానజ్యోతి టీవీలో, అతి త్వరలో మనం తీసుకొస్తాం. ఇంకోటి ఏంటంటే పత్రిజీ ఏమడిగారంటే ప్రతి తెలుగువారు ఈ పత్రిక చదవాలి అన్నారు. అందుకే మేమేం చేసామంటే 2012లో అద్భుతంగా అందరి యొక్క పిరమిడ్ మాస్టర్ల యొక్క సహాయ సహకారాలతో ప్రతి నెల 50,000 60,000 అట్లా ఒక్క సంవత్సరంలోనే 6 లక్షల మ్యాగజైన్లను ప్రింట్ చేసి అలా చాక్లెట్ లాగా పాంప్లెట్ లాగా పంచేసాం. అమ్మలేదు. మీ అందరి సహాయ సహకారాలతో, ఏ ఒక్కరి వల్ల కాదు, ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క సహాయ సహకారాలతోనే అలా పనిచేసాం. కానీ చందాదారులు మాత్రం తక్కువగా ఉన్నారు. మనము పత్రిక పత్రిజీ మానస పుత్రిక జ్ఞాన జగత్ మాసపత్రిక పత్రిక రూపంలో, అంటే జ్ఞాన జగత్ మాసపత్రిక ఏంటి? పత్రిజీ మానస పుత్రిక పత్రిక రూపంలో పత్రిజీ మీ ఇంటికి వస్తారు. సంవత్సరానికి 500 రూపాయలు. అదే రిజిస్టర్డ్ పోస్ట్ అయితే 700 రూపాయలు. కాబట్టి 700 రూపాయలతో లేదా 500 రూపాయలతో ప్రతి నెల మీ ఇంటికి వచ్చి పత్రిజీ ఏమైతే చెప్తారో అలాగే ఈ పత్రికలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అంతా మనం చదువుకోవచ్చు. అదేవిధంగా క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఆ ఆర్టికల్ వినవచ్చు, లేదా యూట్యూబ్ ఛానల్లో మనం ఆర్టికల్స్ వినవచ్చు. ఎందుకంటే పత్రిజీ స్వాధ్యాయానికి పెద్దపీట వేశారు. పత్రిజీ బ్యాగులో ఎప్పుడు ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక పుస్తకం ఆయన బ్యాగులో ఉండేది. ఎప్పుడు చూసినా ఖాళీ దొరికినప్పుడంతా కూడా టీవీ చూస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా ఒక్కొక్క ఆర్టికల్ చదువుతూ దాన్ని ఏదైతే ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయో అవన్నీ అండర్లైన్ చేసి, ఇవన్నీ ఈ బుక్ అంతా మీరు చదవాల్సిన పని లేదు, ఈ అండర్లైన్ చేస్తున్నాం కదా, ఇది చదివితే చాలు అన్నారు. అలా ఆ బుక్ యొక్క ఎసెన్స్ అన్ని ఎలా అయితే అండర్లైన్ చేసి ఇచ్చారో అవన్నీ కూడా మా దగ్గర పొందుపరిచి ఉన్నాం. ఒక్కొక్క నెలలో అద్భుతంగా మీకు అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఖమ్మం మాస్టర్ ఒక ఆమె ఏమైందంటే, మన ఇంటి ముందర బెంచ్ కారు ఉండేదానికంటే మన ఇంటి టీపా పైన మ్యాగజైన్ ఉండాలి అని చెప్పారు. ఎందుకు అని అడిగారు సార్. ఇదే విధంగా పెద్ద సభలో, సార్ ఎంతో అద్భుతమైన జ్ఞానం మీరు చదివినటువంటి లక్ష్య ఆధ్యాత్మిక గ్రంథాల సారము పొందుపరిచి మ్యాగజైన్లు ఇస్తున్నారు సార్. నేను చదివి టీపా పైన పెడతాను. మా ఇంటికి బంధువులు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మేము వచ్చి పలకరించే లోపల ఆ మ్యాగజైన్ ఎటు తిప్పుతారు, చూస్తారు, ఏ ఆర్టికలో ఏ పేజీనో మనకు ఏ పేరానో వాళ్ళ చైతన్యపరిచి వాళ్ళు ఎంత మంచి బుక్ పెట్టారు ఇక్కడ, నాకు కూడా చందా కట్టినాను, లేదంటే మీరు ధ్యానం చేస్తున్నారంటే అవునాను, మాకు కూడా ధ్యానం చెప్పినాను, ఇలా అడుగుతున్నారు సార్. అందుకనే నేను 10 కాపీలు తెప్పించుకొని ఒకటి నేను ఉంచుకొని 10 మందికి పంచుతున్నాను. అదేవిధంగా వచ్చే నెల పత్రిక వచ్చిన తర్వాత దీన్ని పెట్టి దాచుకొని ఒక ర్యాక్లో దాచుకొని 12 నెలలు అయిన తర్వాత బైండింగ్ చేసుకొని ఒక భగవద్గీతలాగా దాచుకొని చదువుతున్నాను సార్. ఈ ర్యాక్ నుండి అవే ఉన్నాయి సార్ చూడండి అన్నారు. కాబట్టి ఆమె ఎంత ఆదర్శమో మనకు. ప్రతి ఒక్కరూ ఎంతో డబ్బులు ఖర్చు పెడుతుంటాం. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ చందాదారులు కండి. చందాదారులు అయినటువంటి వాళ్ళు మీ స్తోమతను బట్టి 5 మ్యాగజైన్లు కానీ లేదంటే 10 మ్యాగజైన్లు తెప్పించుకొని పంచండి. పంచేది కూడా అయిపోయింది అనుకోండి, మా దగ్గర లైబ్రరీస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఇలా
10,000 అడ్రస్సులు సేకరించి ఉన్నాం. మీరు ఒక 100 రూపాయలు వేసి సార్ మీరు ఎవరికైనా పంపించండి అని చెప్తే మా దగ్గర ఉన్నటువంటి అడ్రస్సుల్లో మేము పంపిస్తాం. మీకు 84వ పేజీలో మొత్తం డీటెయిల్స్ ఉంటుంది. ధ్యాన్ జగత్ యొక్క చందా వివరాలు, గూగుల్ పే, ఫోన్పే, క్యూఆర్ కోడ్ అన్నీ ఉంటాయి. తప్పకుండా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు, ప్రతి ఒక్క తెలుగువారు ధ్యాన్ జగత్ చందాదారులై ఈ యొక్క ధ్యాన్ జగత్కు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, స్వర్ణలత మేడం ఈ మ్యాగజైన్కి చీఫ్ ఎడిటర్. గట్టిగా చప్పట్లు కొడదాం మేడంకి. అదేవిధంగా వాణి మేడం ఉన్నారు ఎడిటర్గా. మేమంతా మార్కెటింగ్ ఒక టీం వర్క్ చేస్తాం. ఈ నెలలో ఇలాంటి ఆర్టికల్ ఇచ్చాం, వచ్చే నెల ఎలాంటి ఆర్టికల్స్ ఇవ్వాలి డిస్కస్ చేసుకొని అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందించేటువంటి పత్రిజీ మానస పుత్రిక, ధ్యాన జగత్ మాసపత్రిక పత్రిక రూపంలో మీ ఇంటికి పత్రిజీ వస్తారు, మీకు ఎన్నో విషయాలు చెప్తారు. దయచేసి ఆదరించండి. ధ్యాన జగత్ మాసపత్రిక చందాదారులు కండి, చందాదారులుగా చేర్పించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.